Watch full episodes on Jio Hotstar. బాబా గిటార్ గారు, మనం ఎందుకు రోడ్డు మార్గంలో వెళ్తున్నాం? ఎందుకంటే వాళ్ళ కారు విహరిస్తుంది. మనల్ని వాళ్ళు ఎంత దూరం వెళ్తున్నా సరే ఖచ్చితంగా ఫాలో అవుతూనే వస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు వాళ్ళు నన్ను అస్సలు తెలుసుకోలేరు మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది. రింగ్. డాక్టర్ డే, మిమ్మల్ని కలవడానికి మినిస్టర్ గారు వచ్చారు. ఓహోహోహో, 100 కోట్ల రూపాయలు, అలాగే మే పారిపోవడానికి ప్లేన్ రెడీగా ఉందా? చూడు డాక్టర్ ట్యాంక్, నువ్వేం చేసినా సరే నిన్ను విడిపించడం కుదరదు. నీ వల్ల ప్రాబ్లం వస్తే నీ శిక్ష కూడా పెరుగుతుంది. ఒక విషయం తెలుసుకో, నీ మాటలకి ప్రభుత్వం ఎప్పుడూ లొంగదు. వినడానికి చాలా బాగుంది, నచ్చింది. ఇప్పుడు కుతుబ్ మినార్ మాత్రమే కనిపించకుండా పోయింది. ముందు ముందు ఎన్ని కనిపించకుండా పోతాయో చూడండి. మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చి నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకూడదు. నేను అపాయింట్మెంట్ లేకుండా ఎవరిని కలవడానికి ఇష్టపడను. సార్, ఇప్పుడు నా మైండ్ హీట్ ఎక్కిపోతుంది. సార్, మీరు ఒక్కసారి మూవ్ అనండి సార్, లేకపోతే వాడికి ఇప్పుడే గుణపాఠం చెప్తాను. టైకోండే, నీలాంటి ఇన్స్పెక్టర్ని చూస్తే నా గాడ్స్ కూడా భయపడరు. డాక్టర్ డాడ్, ఈ ప్రభుత్వాన్నే పడేయగలను, అర్థమైందా? అది మాత్రమే కాదు, కొత్త ప్రభుత్వాన్ని కూడా సృష్టిస్తాను. ఒకవేళ నువ్వు గురి పెట్టాలనుకుంటే ఇదిగో ఇక్కడ పెట్టు, లేకపోతే జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. ముందు మన ఇక్కడి నుంచి బయలుదేరదాం. బాయ్. మనం తాజ్ మహల్ దగ్గరికి వచ్చేసాం. ఒకవేళ మనం ఆలోచించేది కరెక్ట్ అయితే బాబా గిటార్ ఇక్కడే ఉండి ఉండాలి. ఆయన్ని వెతకండి. ఎక్కడున్నాడు? అక్కడ చూడండి, అతని టీ షర్ట్ మీద గిటార్ బొమ్మ ఉంది. ఆయనకు గిటార్ అంటే చాలా ఇష్టం. గిటార్ వాయించకుండా అస్సలు ఉండలేరు. చేతిలో లేకపోతే ఏమిటి, ఆయన డ్రెస్ మీద బొమ్మని ముద్రించుకున్నారు. ఈసారి తనని వదిలిపెట్టను. నీకు ముందే చెప్పాను కదా. అక్కడ ఒక అతను కోటి మీద గిటార్ బొమ్మ ఉంది కదా, అతన్ని పట్టుకోండి. అతను తాజ్ మహల్ ని డిస్ట్రాయ్ చేయడానికి వచ్చినట్టున్నాడు. త్వరగా వెళ్ళి పట్టుకోండి, వెళ్ళండి. వీళ్ళు ఇక్కడ కూడా వచ్చారా? అరే మోటు, ఇంత గట్టిగా అరవలసిన అవసరం ఏమొచ్చింది చెప్పు. కమాన్, ఆయన ఫాలో అవుదాం. సార్ సార్, త్వరగా పోలీసులు లోపలికి పంపించండి. తాజ్ మహల్ కి ప్రమాదం వచ్చింది. బాబా గిటార్, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. అయ్యవ్వ, హే కొబ్బరి బండాలు, ఆగండి. దయచేసి నాకు సహాయం చెయ్యండి ప్లీజ్. ఏం చెయ్యాలి, త్వరగా చెప్పండి సార్. ఎవరి చేతిలో గన్ ఉందో వాళ్ళని మీరు టార్గెట్ చేయండి, వాళ్ళ మీద పడండి. వాళ్ళు ఈ రోజు అసలు లేవకూడదు. విన్నారు కదా, గన్ను ఉండే వాళ్ళని టార్గెట్ చేయండి, ఎవరిని వదలదు. అరే ఏంటిది, కొబ్బరి బొండం మాట్లాడుతుందేంటి? ఇప్పుడు ఈ కొబ్బరి బొండాలని ఏం చెయ్యబోతున్నాయి? అటు చూడండి, ఆయన దగ్గర గన్ ఉంది. పదండి వెళ్దాం. అటాక్ చేయండి, వాళ్ళని వదలొద్దు. అయ్యమ్మా, అవి ఎక్కడికి వెళ్ళాయి? నా 20 ఏళ్ల అనుభవంలో సింగం గారి కొబ్బరి బండాలు కరెక్ట్ అయిన టార్గెట్ మీద ఎప్పుడో పడలేదా? అరే, ఒకవేళ కొబ్బరి బొండం మళ్ళీ అటాక్ చేస్తుందేమో. పారిపోదాం, పదండి. కాపాడండి. హలో డాలీ, ఎలా ఉన్నావు? ఇప్పుడు ఆ డాలీ ఖచ్చితంగా ఎక్కడ ఉండాలి. మోటు సార్, మీరు ఎక్కడున్నారు? నేను తాజ్ మహల్ చూడడానికి వచ్చాను. అరే నేను కూడా. మోటు, హలో మోటు సార్, మీరు నిజంగా చాలా సున్నితమైన మనసున్న మనిషి.
నేను పర్సనల్ గా కలిసి నీకు సారీ చెప్దామని అనుకుంటున్నాను. హలో, ఓ ఫోన్ కట్ అయింది. అరే పతులు, తనతో ఒక్కసారి మాట్లాడినివ్వు. పాపం అనవసరంగా నువ్వు తనని ఏడిపించావు. పాపం తను బాధపడుతోంది. అయ్యమ్మా, చాలు, ఇప్పటికే చాలా ఎక్కువైంది. నువ్వు కాసేపు ఇక్కడే ఉండు, మేము వెంటనే వచ్చేస్తాం, సరేనా? ఆగండి, అందరూ విడిపోయి అతని గురించి వెతకండి. ఏంటి? సారీ అన్న, నేను నా మిత్రుడి కోసం వెతుకుతున్నాను. సారీ సారీ సారీ. హలో హలో, అరే మోటు సార్ ఎందుకు ఫోన్ తీయడం లేదు? మోటు సార్ ఎందుకు ఫోన్ తీయడం లేదో తెలియడం లేదే. నేను ఇంకొకసారి ట్రై చేసి చూస్తాను. పరిగెత్తు. ఇప్పుడు ఈ తాజ్ మహల్ కూడా మాయమవుతుంది. అరే వీడెక్కడి నుంచి వచ్చాడు? మోటు సార్ ఒకే ఒకసారి ఫోన్ తీస్తే బావును. హా? అరే మోటు సార్, ఎవరు ఎవరు మిమ్మల్ని ఇలా కట్టి పడేసింది? ఉండండి. అది ఏం జరిగిందంటే, ఓ మోటు సార్, మీరు ఎంత మంచివారు. మీ మనసు చాలా పవిత్రమైనది. మీ కళ్ళల్లో జాలి ఉంది. మీరు నేరస్తుల దగ్గరికి వెళ్ళి నేరం చేయకండి అని చెప్తే వాళ్ళు నేరాలు చేయడం మానేస్తారు. ఏంటి నిజంగానా? పతులు, అతన్ని ఆపు. అది అతనే. ఏంటి బాబా గిటార్, ఎలా ఉన్నావు? ఏంటి బాబా గిట్ట, ఇప్పుడు ఎలా ఉన్నా? ఇప్పుడు నేను మిమ్మల్ని అస్సలు ఊరికి వదలను. నువ్వు కాదు, మేము నిన్ను వదిలిపెట్టాం. ఇలాంటి వాడిని పట్టుకోవడంలో మాకు 20 సంవత్సరాల అనుభవం ఉంది. అరే దిగు, నా మీద నుంచి దిగు. సారీ, నా వల్ల నేరస్తుడు తప్పించుకు పారిపోయాడు. వెరీ సారీ. అరే అసలు నువ్వు ఎవరు? నువ్వు ఎందుకని అనవసరంగా మమ్మల్ని ఫాలో అవుతూ వస్తున్నావు చెప్పు. నేను ఒక రిపోర్టర్ని, అలాగే ఈ స్టోరీని కవర్ చేద్దామని వచ్చాను. అందువల్లే మీ వెంటే ఫాలో అవుతూ వస్తున్నాను. నాకు వయసు అయిపోయిన తల్లిదండ్రులు ఉన్నారు, అలాగే ఒక చెల్లెలుంది. తనకి పెళ్లి చేయాలి, తమ్ముడిని చదివించాలి. ఇవన్నీ ఎలా చేయాలి? ఈ స్టోరీని నేను కవర్ చేయలేకపోతే నన్ను పనిలో నుంచి తీసేస్తారు. పతులు, తన్ను కూడా తీసుకువెళ్ళావు. తన బాధని నేను చూడలేకపోతున్నాను. అరే మోటు, నువ్వు ఎవరు బాధపడినా సరే చూసి తట్టుకోలేవు. ఇంకా నువ్వు కూడా బాగా విను, మళ్ళీ మమ్మల్ని ఫాలో అయ్యావంటే ఆ తర్వాత నేను ఊరికే వదిలిపెట్టాం. థ్యాంక్ యూ సార్, మీరు తాజ్ మహల్ ని కాపాడేశారు. పోలీస్ ఫోర్స్ వాళ్ళని ఫాలో చేస్తోంది. త్వరలోనే వాళ్ళని పట్టుకుంటాం. థ్యాంక్ యూ. మోటు పతులు వాళ్ళ ఫ్రెండ్స్ తాజ్ మహల్ కి ఎలాంటి ఆపద రాకుండా కాపాడారు. ఈ దేశం వాళ్ళకి చాలా రుణపడి ఉంది. కానీ బాబా గిటార్ రాజుకి ఇంకా తెలియలేదు. బాబా గిటార్ ని పట్టుకోవడానికి పోలీసులు పలు చోట్ల కాపలాలు కాస్తున్నారు. ఏ సమయంలోనైనా బాబా గిటార్ మంచి దొరికిపోవచ్చు. విషయం. నేను మిమ్మల్ని మోటు పతులు చూశాను. చేసిన దానికి కోప్పడి డేంజరస్ డి ఇంకొక వీడియోని పంపించారు. ఇప్పుడు మీరు ఆ వీడియోని చూడొచ్చు. అరే దీన్ని కాపాడాలి, ఎవరిని ఎప్పుడు కాపాడాలి? మోటు పతులు, మీరు మమ్మల్ని అస్సలు ఆపలేరు. వెంటనే డాక్టర్ ట్యాంకర్ ని రిలీజ్ చేసి 100 కోట్లు అలాగే ప్లేన్ ని రెడీ చేయకపోతే రేపు ఎలాంటి పెద్ద బాంబు పేలుతుందంటే ఈ ప్రపంచమే అల్లాడిపోతుంది. 14 గంటలు మాత్రమే మిగిలిన్నాయి. అయితే ఇప్పుడు మనకి రేపటి వరకు మాత్రమే టైం ఉంది. ఈ రోజు మనం ఎలాగైనా సరే రేపు ఆయన ఎక్కడ బాంబు పెడతారో ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. కానీ ఎలా తెలుసుకుంటాం? మన దగ్గర క్లూ లేదు కదా. రేపు 20 కంట్రీస్ కి చెందిన లీడర్స్ ముంబై గేట్వే ఆఫ్ ఇండియాకి వస్తున్నారు. నేను వాళ్ళకి సీక్రెట్ వెపన్ ప్రెజెంటేషన్ ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళ ముందు నేను తలెత్తి ఎలా తిరుగుతాను? ఏమిటి, రేపు లీడర్స్ అందరూ ముంబైకి వస్తున్నారా? ఎస్ ఎస్, ముంబై.
ముంబై గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర లీడర్స్ అందరూ కూడా మీటింగ్ పెట్టబోతున్నారు. వాళ్ళు ఏమని బెదిరించారు అంటే ఈ ప్రపంచాన్ని మేమేం పాలిస్తాము అని. ఒకవేళ ఆ లీడర్స్ గనక చనిపోయారంటే ఖచ్చితంగా ప్రపంచం అల్లకల్లోలం అయిపోతుంది. ఆయన ముంబైకి వెళ్ళలేరు. ఎయిర్పోర్ట్ మొత్తం సెక్యూరిటీ టైట్ చేశారు. ఏదైనా ప్రైవేట్ ప్లేన్ ఎగిరినా కూడా వాళ్ళు పట్టుకుంటారు. ఆయన ట్రైన్ లో కూడా వెళ్ళగలడు. సూపర్ ఫాస్ట్ ట్రైన్ ని వేశారు. అది ఆగ్రా టు ముంబై ఓవర్ నైట్ లోని ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ ట్రైన్ ఆన్ ద వేలో ఉంది. డాక్టర్ సూబి, మీరు ముంబై పోలీసుల్ని అలర్ట్ చేసి ఏదో ఒక ఫ్లైట్ పట్టుకుని ముంబైకి వెళ్ళిపోండి. కానీ ఇక్కడి నుంచి బయలుదేరడానికి ముందు ఒక పని చేసి వెళదాం. మనం డాక్టర్ జట్కా ఫ్లయింగ్ కార్ లో వెళ్ళి ఇన్స్పెక్టర్ టైకోండి హెల్ప్ తీసుకుని తర్వాత ప్లాన్ ని మనం వేద్దాం. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.